వాళ్ళు వెళ్తున్నారు. తర్వాతకి మళ్ళీ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడైతే కొంచెం ఉధృతంగా అయింది కదా సార్. ఇప్పుడు వాళ్ళు కొట్టి జనాలు చంపేదాకా వచ్చారు. ఇప్పుడు ఏదైనా మార్పు వస్తుందని మేము నమ్ముతున్నాం. మీరేం చెప్తారు? మేమేం చెప్తారు సార్, 5 సార్లు రాళ్ళు పాతుకుంటే 5 సార్లు కూడా ఎరగొట్టేసింది. సిఎస్ఆర్కి తీసుకెళ్తే మాకు దానికి సంబంధం లేదు, మాకు అసలు దీనికి సంబంధమే లేదు. అది మీరు చూసుకోవాలి, కోర్టులో చూసుకోండి, మేమేం చేస్తామన్న తర్వాత సార్ వాళ్ళు ఎదుటోళ్ళు పోలీసు వాళ్ళని పంపిస్తే వాళ్ళకి సపోర్ట్ చేసినాక మాకు సపోర్ట్ చేస్తలేరు. వాళ్ళు దగ్గరుండి సీడీ తీసుకుంటున్నారు, అంతా వీడియో తీస్తున్నారు కానీ మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు కానీ వాళ్ళని వెళ్ళిపోమంటలేరు పోలీసు వాళ్ళు. 87 సార్. అవును సార్. అవును సార్, 200 గజాలు. మేమంతా ఒకటేనండి. ఓపెన్ చేస్తే మా ఈసీలే, మా పేర్లే, ల్యాండ్ ఓనర్ పేర్లే, ల్యాండ్ ఓనర్ ఈసీలే మీకు వస్తాయి సార్. ఎంతకాలం నుండి వాళ్ళు మీ భూమి మీద కబ్జా? వాళ్ళు 2005 నుంచి సార్. 2005 లేదు సార్. ప్రశాంతంగా ఎప్పుడైతే ల్యాండ్ భూమి స్టార్ట్ అయ్యిందో వాళ్ళు దీని మీద కన్నేసి ఏ విధంగా మనకి చేసుకురావాలన్నది వాళ్ళు చేసుకొచ్చారు. మెయిన్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ దీంట్లో మెయిన్ హ్యాండ్. మేడం పేరు తెలియదు, మేడం ఉన్నారండి, వెంకటేష్ యాదవ్ కర్నూలు అంటాను. మౌనంగా లేరు సార్, ఉన్నారు సార్, వాళ్ళు కూడా ఉన్నారు సార్. హైడ్రా సిమెంట్ వాల్ ఉండేది సార్, హైడ్రా వచ్చి కూల్చాక టెంపరీగా వాడు ప్లాస్టిక్ వాల్స్ పెట్టుకున్నాడు వాడు. మళ్ళీ అది ఇప్పుడు ఈ పోలీస్ వాళ్ళు మాకేమైనా సపోర్ట్ ఇస్తే ఏదైనా కూలుతుంది సార్. మాయి కూలుతున్నాయి సార్, మాయి కూలుతున్నాయి సార్. ఇప్పుడు మాకు సపోర్ట్ ఉండాలి కదా సార్, సపోర్ట్ ఉండాలి కదా. మా దగ్గర బలం లేదు. ఇప్పుడు వాళ్ళు కూలితే వాళ్ళకి రౌడీలు ఉన్నారు, మాయి కూలితే మాకు ఎవరు లేరు సార్. అసలు ఒక్కొక్క పైసా పోగేసుకొని మేము కొనుక్కున్న ప్లాట్లు సార్. మేము వచ్చినప్పుడు మా మీదకి రౌడీలు గుండాలు వస్తున్నారు. మేమైతే అలా తెచ్చుకోలేం కదా సార్. మేమేదో సామాన్యంగా బతికే జనాలం. మేము వాళ్ళకున్నంత బలాన్ని మేము ఎక్కడి నుంచి తెచ్చుకోగలం సార్? మాకు ప్రజాపాలకుల తరపున మాకు రక్షణ కావాలి సార్. మా ప్లాట్లకు మేము వెళ్ళి పర్మిషన్లు తెచ్చుకొని మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలా? అన్ని కట్టినాము, పర్మిషన్ ఇస్తలేరు. మాకు ఇక్కడ ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు పోలీసులు వస్తారు, వచ్చి మమ్మల్ని ప్లాట్ల దగ్గర నుంచి పక్కకు పంపిస్తారే తప్ప వాళ్ళ తరపున వచ్చిన జనాల్ని మాత్రం పక్కకు పంపించకుండా ఇలా చేస్తే ఇది ఎంతటి దుర్మార్గం సార్. రక్షణ మాకు ఇవ్వాలి కదా, అంతే కదా. అదే కదా, పోలీసుల ముందటనే అన్ని జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నప్పుడు ఇక నమ్మకాలు ఎక్కడి నుంచి వచ్చాయి సార్? మేము ఎన్నుకున్న జనాలే మాకు రక్షణ కల్పించినప్పుడు ఇక మేము ఎవరిని నమ్ముకోవాలి సార్? ఎవరికి ఓట్లు వేయాలి? సామాన్య ప్రజల మీద ఇంత దుర్మార్గం జరుగుతున్నప్పుడు ఎవరిని నమ్మాలి? మొన్న అంకుల్ చచ్చిపోతే రోడ్డు మీద వేసుకున్నాం మేము, కిరాయిన్లలో ఉండి. రోడ్డు మీద కూడా వేయకుండా మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళిపెట్టారు తెలుసా. మరి మేము ఇంత గుడిసాన్ని వేసుకొని ఇక్కడ వేసుకుంటాం కదా బిడ్డ, గుడిసాన్ని వేసుకొని బతాం కదా. ఇప్పుడు ఆడవిళ్ళు ఉండి పెళ్లిళ్ళు చేయాలన్నా వాళ్ళకని ఇస్తాం కదా. మేము ఎట్లా చేయాలి, ఎట్లా బతకాలి మేము? ఎందుకు కాదు, ఇప్పుడు మేము గుడిసాన్ని వేసుకుంటాం, మాకు పర్మిషన్ ఇవ్వాలి, సాగు చేపియాలి, మాకు మంచిగా చేయాలి, గుడిసె వేసుకున్నాక ఉండాలి అందరూ అట్లా. ఆ సిఎస్ఆర్ కరెక్ట్ లేరు. ఆయన మాకు సంబంధం లేదంటాడు, ఈ ల్యాండ్ విషయంలో సంబంధం లేదు, కోర్టులో తేల్చుకోండి అంటారు. మీరు ఎందుకున్నారు సార్? మరి మాకు న్యాయం లేకపోతే ఎందుకున్నారు?